మహాదేవునికే మహిమ కలిగిన గాక. ఆమెన్. మహాతండ్రి కృపలో ఆ బంగారు తండ్రిని, ఆ యొక్క అమృతమూర్తి యొక్క జీవాధిపతి సన్నిధి పాదాల్ని మనం స్మరణ చేసుకుంటాం. నిజంగానే ఆయన్ని స్తుతించుకుని, ఆయన కనపరుచుకుంటే పరలోకపు దేవదూతలు ఎంతగా ఆయన్ని దివారాత్రులు దేవుని స్తుతిస్తూ హాయిగా ఉంటారు. అది పరలోక రాజ్యం. ఆ అమృత బాంధవుడిని స్తుతిస్తేనే బలవంతుని, సృష్టికర్తని, కన్నతండ్రిని మన జ్ఞాపకం ప్రతి క్షణం ఆయన స్తుతిస్తేనే ఈ ఆత్మకు నెమ్మది, శాంతి, స్వస్థత అనమాట. ఈ లోక విధానాల్లో, ఈ లోక విధానపు పరిస్థితులు మనం ఎలా ఉన్నామంటే ప్రతి క్షణం ప్రతిదినం విసుక్కక్క నిత్యము ఆయన సన్నిధిని, ఆయన నామ ధ్యానాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే మనం విసుగుదల, మనకి అవివేకం అనే కోపం, మన యొక్క అవివేకం అనే తెలివి తక్కువతనం, ఈ యొక్క చిరాకు విధానం, మర్చిపోయే స్వభావం, ఇవన్నీ అపవాది యొక్క పాతాళపు విషపు రోగాలు అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఈ విషపు రోగాలను గమనించుకోకుండా మనం ఏం చేస్తామంటే మనం పుట్టకతోటే అవి వస్తాయి కదా, వాటితోటే మనం ఏం చేస్తామంటే సతమతం అయిపోతూ ఉంటాం అనమాట. అయితే ఈ లోక విధాన పనులే కానీ, ఈ లోక విధాన పరిస్థితులే కానీ మనం ఏమి చక్కదిది. అయితే ఆయన ప్రతిదీ కూడా బంగారు తండ్రి జీవదేవుడు ఆయన స్తుతించి, ఆయన కలిగి ఉండి, ఆయన నామస్మరణ గొప్పగా ఆయన కీర్తించుకుని పూజించుకుంటే ఆది నుంచి కూడా ఆయన తెలియపరుస్తూనే ఉన్నాడు తన దాసులకి, ఆయన తెలియపరుస్తున్నాడు తన జనులకి, ఆయన తెలియపరుస్తున్నాడు మహాదేవుడు రక్షకుడు వస్తాడని, మహాదేవుడు జన్మించి ప్రాణం ఇస్తాడు, రక్తం కార్చి పునరుద్ధానుడే లేస్తాడని ఆయన సమస్తం తెలియపరుస్తున్నాడు. దేవాలయాన్ని పడేయండి, 3 దినముల్లో దాన్ని లేపుతానని చెప్పినటువంటి దేవుడు జయవీరుడిగా పునరుద్ధానుడిగా లేచాడు. మళ్ళా రక్తము కార్చి ఆయన యొక్క రక్తంలో ప్రతి పాపమును, ప్రతి శాప శనిని కడిగివేసి ఆయన్ని స్తుతించి, ఆయన కలిగింది తండ్రి నామాన్ని ఎలాగా ఆయన ఎట్లా అనుదినము అనుక్షణము ఆయనకి సమీపస్తుంది, ఆయన కలిగి ఉండటానికి ఎంతగా ఆయన ఆ యొక్క మార్గపు తండ్రిని వేడుకుని ఆయన దారిలోకి వెళ్ళే భాగ్యాన్ని, ఆయన ఎలా స్తుతించాలనే విధానాన్ని క్రీస్తు ప్రభువారు మనకి ఎంతో నేర్పించడానికి స్వయంగా దైవ కుమారుడే మనకు వచ్చారండి. ఇట్టి భాగ్యము మనం క్రీస్తు ప్రభులో మనం చూడగలం. ఇట్టి దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి, ఆయన స్తుతించి మన పరిస్థితులు, మన బ్రతుకుని, మన విధానపు ఆ యొక్క అస్తవ్యస్తపు నాశనపు ఈ యొక్క మోసపు చీకటి గడి యొక్క రోగం నుంచి ఆ యొక్క మహాదేవుణ్ణి పుట్టించినప్పుడు ఎంత దేవుణ్ణి మనం చూస్తాం, ఎంత కలిగి ఉంటాం. అది ప్రతి ఒక్క సర్వ సృష్టి మానవులకు అందరికీ తెలుసు అనమాట దేవుణ్ణి చూసి. అయితే కొంతగా ఈ లోక గాలి తగిలినప్పుడు, ఈ లోక విధానపు గడ్డ మీద పడు, ఈ లోక గాలి పంచభూతాలు చుట్టినప్పుడు మనలో ఏమైపోతుందంటే దాని యొక్క స్వభావం వచ్చి మనం దేవుని అనేది అసలు జ్ఞప్తిలోనికే లేకుండా మనం పాపపు ముద్రతో ఆ యొక్క బీజంతో పుట్టింపు చేస్తూ ఉంటాం. అయితే మనం ఎదుగుతున్న కొద్దీ అవి ఎదుగుతూ ఉంటాయి. అయితే మనం ఆటి విషయం మనకు తగలనిసేపు దేవుడు కనిపిస్తూనే ఉంటాడు, ఆయనతో మాట్లాడుతుంటే సంతోషిస్తూనే ఉంటాం అనమాట. అయితే మన పెద్దలు అందరూ కూడా మనకు జన్మించిన వాళ్ళందరికీ తెలిసి ఈ విషయాలు. అయితే ఈ కొన్ని గంటల్లో, కొన్ని క్షణాలు, కొన్ని సంవత్సరాలు మర్చిపోతూనే ఉంటాం. మన ఎదుగుదల మళ్ళీ ఏం చేస్తాం, ఈ యొక్క అపవాది యొక్క విధానంలోనే పెరుగుతాం ఈ జీవకాలం. ఇంకా కొంచెం పెద్ద అయ్యేసరికి ఏం చేస్తామంటే మరలా మనం ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఆ యొక్క పూర్వకాలంలో వాళ్ళకి కూడా ఆయన ఏర్పాటు చేసుకొని ఆ యొక్క జనాల్ని ఆ యొక్క దేవునితో నడిపింపు చేసి సాక్షాత్ అగ్నిస్వరూపుడుగా రాత్రి మేఘస్తంభంగా ఉండి ఎంతగానో వాళ్ళకి ప్రత్యక్షపరిచుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఎంతగా చూసి ఆ క్షణంలో ఆనందించి ఎంతగానో దేవుని కలిగి ఉండాలనుకున్నారు. కానీ ఆ యొక్క దేవుని యొక్క శక్తిని, కృపను పొందుకునే విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఆయన్ని పొందుకోలేకపోయారు, చూడలేకపోయారు అనమాట. ఎందుకంటే దేవుని యొక్క శక్తి, బలము, ఆయన స్తుతించే ఆత్మ జీవం తక్కువ అసలు లేదు. అయితే ఈ లోక ఒరవడి, ఈ లోక విషయం, ఈ లోక పంచభూతాల యొక్క నాశనపోడి ప్రభావం ఎక్కువ కాబట్టి సృష్టికర్తని, కన్న తండ్రిని తెలుసుకొని ఇస్తాడండి వాడు, తెలుసుకునేవాడు అనమాట. అయితే ఎవడన్నా ఉన్నాడా బ్రతుకు గురువాడని, క్రీస్తు ప్రభువారు ఆ యొక్క నాశనం అయిపోయి ఆ యొక్క దేవుని ఎరగని ప్రజలు మరలా ఎంతగానో వాళ్ళు ఆ యొక్క దేవాలయంలో అధిపతులుగా, అధికారులుగా ఉన్నా కూడా ఏదో పైకి దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క విధానం చూస్తున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళే అని అనుకుని ఎంతగానో ఈ మోసపు నడకలు వాళ్ళు జీవిస్తున్నప్పుడు కూడా దేవుడే సాక్షాత్తు క్రీస్తు ప్రభు వారే ఈ యొక్క కడవరి దినాల్లో మన యొక్క విధానంలో ఆయనకి ఇంకా కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల కోసం కావాలంటే వీళ్ళే పొందుకోలేని 7 ముద్రలతో ముద్రించబడుతుంటే ఇంకా కొన్ని గొర్రెలు ఉన్నాయంటే ఇంక ఎవరు రక్షిస్తారు? ఇంత అగాధం చేయబడినట్టు ఈ లోకపు పాపపు విధానం నుంచి మనం తప్పించబడడం చాలా కష్టం. మనం తప్పులు ఒప్పుకుంటాం ఏంటి, మనం దేవుణ్ణి తెలుసుకుంటాం ఏంటి అని అనుకుంటాం. కానీ ఖచ్చితం
ఒకడు ప్రభువుని చూడాలంటే ఆయన మహా అగ్ని పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం కూడా ఆ నిత్య దేవుడి పరిశుద్ధత, ఆ యొక్క శుద్ధీకరణ ఎక్కడ ఉంటుందంటే క్రీస్తు ప్రభువులోనే దొరుకుతుంది. ఆయన సమస్తం మనకు నేర్పించి బోధించి స్వయంగా ఆయనే వచ్చి మనకు చూపించాడు. అయితే మనం వినని ఎలాగంటే ఈ లోక చెత్త చండాల భారాన్ని మోసుకుపోయి గాడిదలను అంటాం కాబట్టి ఇంకా మన మీద ఆసీనులు అవటానికి ఆయన ఎంతగానో ఆయన సంకల్పం చేశారా. ఆయన సృష్టికర్త కుమారుడైతే ఆయన ఎలాగుండాలి, ఆయన ఎలాగో ఉండాలి, ఈ మహారాజులాగా ఉండాలి అనుకుని అలాగే వస్తారు అనుకున్నారు. ఈ యొక్క దేవుని ఏర్పాట్లో ఆ యొక్క జనంగా నిర్మించబడ్డవాళ్ళు. అయితే వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రణాళికలు కాదు, దేవుని విధానం, దేవుని ప్రణాళికలు. వాళ్ళు ఎంతగానో ఎలాగొస్తాడో అనుకుని ఆలోచించారు. వాళ్ళు మంచులో నుంచో లేకపోతే ఎందులో నుంచో వస్తుందా అని ఆలోచించేది వాళ్ళు కాదు, వాళ్ళలో ఇంకా నికృష్టమైన అపవాది అనమాట. వాడు ఆలోచిస్తున్నాడు అనమాట. అయితే వీళ్ళు అనుకుంటున్నారు ఒక దీనుడుగా, ఒక పశువుల తొట్టులో, ఒక విధానంలో ఆయన అలా రావటం ఏంటి అనేసి. మట్టి ఉంది కదండి, మట్టి ఇప్పుడు ఒక మట్టి ఉంది అనుకోండి, ఆ మట్టిలో కాసిన పాలు, కాసిన వెన్నో, కాసిన నెయ్యో పోసామే అనుకోండి, అవి ఏమైతే అవి పనికొస్తాయా? అలాగే క్రీస్తు ప్రభువు సాక్షాత్ వస్తానని చెప్పి వచ్చి వాళ్ళ ముందు కనబడుతుంది, వాళ్ళ బుర్రకు అందట్లేదు, తెలియట్లేదు. ఎందుకంటే అపవాది విషపు మట్టి ఉంది ఇక్కడ పేరుకొని, కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు, గమనించుకోలేకపోతున్నారు. ఇలా రావాలి కదా అనుకుని ఆ మట్టి ఇలా ఆలోచిస్తున్నారే తప్ప ఈ లోక సర్వ సృష్టికర్తను కూడా ఆ విధంగా ఆలోచిస్తే చాలా వాళ్ళు ఎలాగ సర్వనాశనం అయిపోయి రెండుగా చీలిపోయి వాళ్ళ విధానాన్ని తుడిచివేసేసాడు అంతే. ఆయన ఏం చేశాడు, ఆయన చేతుల్లో మేకలు కొట్టారని కాదు, అపవాది యొక్క చరణి యొక్క బానిసత్వ ముదనష్టపు పాపానికి మేకు కొట్టింది. ఆయన బయటికి రాకుండా తెర చించివేసి ద్వారాన్ని ఆయన తెలిపింపచేసి ఆయన బహాటముగా ఆయన ప్రజలకి ఇక ద్వారంగా క్రీస్తు ప్రభు వారిని ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆరాధించవచ్చు అనే విధంగా ఆయన యొక్క ప్రత్యక్షతను మీరు పొందుకోవచ్చు అని ఇంకా తెలియపరుస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప గురువు అండి ఆయన, ఎంత గొప్ప జీవాధిపతి రక్షకుడండి ఆయన, ఎంత మహోన్నత భాగ్యం అండి ఆయన. దేవుడు నిజంగానే ఊపిరి పెట్టి వదిలేయలేదు. ఈ లోకంలో ప్రతి మనిషినికి ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. ప్రతి మనిషితో బతకగోవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుని చేతుల్లోనికి, దేవుని వాక్యంలోనికి, దేవుని యొక్క జీవనంలోనికి వస్తే నేను వాడిని బ్రతికిస్తాననే చెప్తున్నాడు, రక్షిస్తాననే చెప్తున్నాడు, నుచ్చినైనాననే చెప్తున్నాడు. ప్రియ బాంధవుడు, ఇటువంటి దేవుని కదండి మనం తెలుసుకోవాలి. ఇటువంటి దేవుని కదండి మనం పొందుకుంటే మనం రక్షించబడతాం. ఈ పాపపు చీకటి యొక్క నరకపు అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ నరక నాశనపు మార్గం నుంచి, చీకటి నుంచి మనం కదా విడుదల పొందుతాం. ఇట్లాంటి జయవీరుడు కదా మనకి కావాలి, ప్రాణం ఇచ్చిన యేసయ్య కదా కావాలి. ఇటు దేవుని రక్తంలో మనం క్షమించబడి, కడగబడి, మారు మనిషి ఏంటో తెలుసుకొని ఆయన నిత్య మార్గంలోకి మనం వెళ్ళాలి కదా. అట్టి భాగ్యం కదా. లేకపోతే ఈ లోక అపవాది ఏం చేస్తుందంటే వాడు మరణించి సచ్చినోడు కాబట్టి వాడు మరణ నిద్రలోనే, వాడు మరణపు అవివేకంలోనే, వాడు మరణపు ఉగ్రంలోనే పెంచుతూ ఉంటాడు అనమాట. అయితే దాని నుంచి విడుదల పొందుకోవాలంటే వాడి నుంచి విడుదల అధిక కష్టం. అయితే నువ్వు దేవుని ఎద్దుకు వస్తే ఆయన వాక్యాన్ని కలిగి ఉండాలి. ఆయన చూడాలని ఎవరైతే ఆయన వైపు తేరిపారు చూస్తే వాడు బ్రతుకుతాడు. ఎవరైతే అనియోగ్య మనసుతో వేడుకుంటే వాడు ఆయన దొరుకుతాడు. ఆయన హృదయం దగ్గరే ఉంటాడు. ఆయన మనతో సంచరిస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, రక్షిస్తానికి ఆయన చేతులు దినమల్లా చాపుతున్నాడు. ఇటు భాగ్యాన్ని మనం కదా సంపాదించుకోవాలి. ఒకసారి దేవుడి వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి చదవండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయ్యో మీకు కనబడు, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనా ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్టు అదేమనగా నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక
పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం గాడిదను దాని పిల్లయ్య తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలో వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు చుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము కేకలు వేయుచుండి. చూసారండి దేవదేవుడు ఎంత గొప్ప తండ్రి. పూర్వకాలంలో వాళ్ళకి ఆయన యొక్క పిలుపుతో, ఆయన యొక్క దర్శనంతో, ఆయన యొక్క బానిసత్వపు మట్టి పాతాళపు ఐగుప్తు చెర నుంచి విడిపించి సాక్షాత్ అగ్నిగా, సాక్షాత్ మేఘంగా కనపడ్డాడు వాళ్ళకి. అంత గొప్ప భాగ్యాన్ని ఈ కడవరి దినాల్లో వాళ్ళు తీసుకురాలేకపోయారు. వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళకి ఆ యొక్క విధానానికి 7 ముద్రలతో వాడు అపవాది దగ్గర వాళ్ళు ఏం చేశారు, జయించలేకపోయారు. అయితే క్రీస్తు ప్రభు వారు మరలా ఇంకా ఏం చేశారు, ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ అంచె దినాలు, ఈ భయంకరమైన దినాల్లో ఇంకా అపవాది చెరలోనికి వాడి నాశనము నరకంలోనికి పోకుండా ఆయనే సాక్షాత్ ఏమై వచ్చాడు, ఎంత దీన దరిద్రులుగా ఉన్నటువంటి మనల్ని, దేవుడు సంపాదించుకునేటువంటి మనల్ని, లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి మనం ఎంత గొప్పవాళ్ళని కానీ మనంత దరిద్రులమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనకి ఎంతో దీనంగా, ఎంతో విధానంగా ఈ లోక దరిద్రపు సాతాలను మోసుకుపోయి, గాడిదలు చూడండి వాటికి నోరు ఉంటుందా, పాప జంతువులు ఏం చేస్తాయి, ఏది చెప్పినా చేస్తాయి, ఎంత బరువు వేసినా మోస్తాయి. అలాగే మనం కూడా ఏం చేస్తాం, ఈ యొక్క లోక విధానాన్నే చూస్తాం, ఈ లోక విధానాన్నే మోస్తాం, ఈ లోక బరువునే మోసుకుంటూ మన దేవుని ఎరకుండానే పోయే గాడిదలు లాంటి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మన మీద ఆసీనులు అవుతున్నాడు. ఆయన ఈ లోక విధానాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన దీనుడే బంగారు తండ్రి మనలాంటి వాళ్ళ కోసం ఆ యొక్క మన జీవితాన్ని వెలిగించడానికి, మన జీవితాన్ని అపవాది చెరల చేతిలో నుంచి విడిపించడానికి ఆయనే ఆ యొక్క యెరూషలేము ద్వారం గుండా వెళ్ళినప్పుడు ఇంకా దాన్ని చూసి కూడా ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఈయన సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఎంతో రక్షించబడేదానివి. అయితే ఇవి నీ కన్నులకు మరుగై ఉండేవని దేవుడే సాక్షాత్తు చెప్తున్నాడు. అంటే అంత సృష్టికర్త జీవాధిపతి కుమారుడు మెస్సయ్య వస్తాడని చూస్తున్న వాళ్ళు ఎదురుగుండా వచ్చి ఆయన గాడిద మీద వెళుతున్నప్పుడు, ఆ పసిపిల్లలైనటువంటి తెలియని వారైన బలహీనులైన వాళ్ళు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఎప్పుడో జరుగుతుంది అప్పుడు మనకు తెలియపరిచేది ఏమని అనుకునే నికృష్టమైన సాతాను పొరల్లాగా కళ్ళకు కమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారు, చూడలేకపోతున్నారు క్రీస్తు ప్రభువుని. ఆయన పాదాల సాష్టాంగ నమస్కారంతో ఆయన కనపరచలేకపోతుంది. సాక్షాత్ దైవ కుమారుడే ఆ వీధిలో నుంచి, ఆ యొక్క మార్గంలో నుంచి వెళ్తున్నాం. అదేవిధంగా ఈ లోక రోజుల్లో కూడా మనం ఎంతగానో దేవుణ్ణి తెలుసుకోలేకపోతే ఆ యొక్క రక్షణ పాత్ర, ఆ యొక్క రక్షణ దినము, ఆ యొక్క రక్షణ భాగ్యం అనేది కిరీటం దేవుడు మనకిస్తాను అని ఆయన చెయ్యిచ్చి నుచ్చినే ఆయన ఉండి రక్షిస్తానికి వచ్చి ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభుని మనం తెలుసుకోకుండా, అంగీకరించకుండా, ఆయన కలిగి ఉండకుండా ఉంటే మనం చాలా బాధపడతాం అనమాట. ఎంతంటే ఆ గడియలు శుభకరుడు, శుభ దినమును బంగారు దేవుడు ఆ యొక్క దాటిపోయాడంటే ఆ యొక్క యెరూషలేము దాటిపోయినప్పుడు ఆయన ఎంతో కన్నీరు కచ్చలు విడిచాడు, బాధపడ్డాడు. ఆయన ఇంత దౌర్భాగ్యపు నికృష్టమైన స్థితి ఏంటా అని చెప్పేసి బాధపడ్డాడు. ఆయన గాడిద మీద ఎక్కినటువంటి ఆయన ఆ యొక్క దౌర్భాగ్యపు స్థితిని చూసి ఆయన ఎంతగానో బాధపడ్డాడు. గాడిదగా మనమని ఈ యొక్క కడవరి దినాల్లో క్రీస్తు ప్రభు నోహు దినాల్లో జరిగినట్టు ఆ దినాల్లో జరిగి ఆయన గమనించకపోయిన మనిషి కుమారుడి దినాల్లో ఈ రోజున మనల్ని ఆయన్ని పొందుకుంటే ఆయన మనలో ఆసీనులై ఆయన మన జీవితాల్లో మనలో ఉండి మనల్ని రక్షించి క్షమించి నరకపు శిక్ష నుంచి, నరకపు పాతాళపు ఆ యొక్క 2వ మరణం నుంచి విడిపించి ఆయన వాక్యంతో బ్రతికిస్తానన్నటువంటి ఇటు దేవుణ్ణి మనం మరలేకసారి ఈ సంవత్సర ఆరంభంలో మరలా మనం తెలుసుకుని, సమయం సాలదండి, ఆయన ఎంతగా త్వరగా తెలుసుకుంటే నేడే రక్షణ దినంలోనికి మనం వెళ్ళగలుగుతాం, రక్షించబడతాం. ఎవడన్నా బ్రతకగోరువాడు ఉన్నాడా, ఆయన పౌరస్వరమిని ఆయన కలిగి ఉందాం అనమాట. అయితే దేవుడు వాక్యం చదవండి, మత్తయి సువార్త 21 అధ్యాయం 10 వచనం చదవండి.
ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆమేన్, ఆమేన్. పట్టణమంతయు ఉమ్. ఈయన ఎవరో అని ఓ, కలవరపడెను. చూసారా జన సమూహము ఉమ్. ఈయన గలిలయలోని ఆ. నజరేతు వాడగు ఆ, ప్రభువైన యేసు స్తోత్రం. అని చెప్పిరి. ఆ. యేసు దేవాలయంలో ప్రవేశించి ఆమేన్. క్రయ విక్రయములు చేయి వారిని అవును. అందరినీ వెళ్ళగొట్టి ఆ, రూకలు చూసారా? మార్చి వారి బల్లలను ఓకే. కుప్పలము వారి పీఠములను ఆ. పడద్రోసి అవును. నా మందిరము ప్రార్థనా చూసారా? మందిరమనబడును అవును. అని వ్రాయబడి ఉంది. ఆమేన్. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేవారని ఆ, చూసారా? గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆ. ఆయన యొద్దకు రాగా చూసారా? ఆ. ఆయన వారిని స్వస్థపరిచెను. ఆ. కాగా ఆ. ప్రధాన యాజకులను ఆ. శాస్త్రులను ఆయన చేసిన వ్యక్తులను ఆ. దావీదు కుమారునికి జయము ఆ. అని దేవాలయంలో కేకలు ఆ. వేయుచున్న చిన్న పిల్లలను చూచి ఆ. కోపంతో మండిపడి చూసారా? "నీవు చెప్పుచున్నది వినిచున్నావా అని ఆయన ఆ. అడిగి, అందుకే యేసు వినిచున్నాను ఆ. బాలుడి ఓకే. స్తోత్రం. నోట అవును. స్తోత్రం సిద్ధింపజేసి ఆమేన్. అన్నమాట మీరన్నట్టు ఆ, మీరన్నట్టు చదవలేరా ఓకే, అని ఓకే. వారితో చెప్పాను. ఆమె ఎంత బంగారు కొండండి. చూసారండి వాక్య భాగం ఎలాగుందో. ఈ వాక్య భాగం ఎలాగుందో తెలుసండి. ఆ యొక్క యెరూషలేములో ఆయన సంచారం చేస్తూ వస్తున్నప్పుడు మన యొక్క తెలియని ఈ కాలపు విధానానికి గడియల్ని భూత భవిష్యత్ వర్తమాన కాలపు తండ్రి జరిపించుకుంటూ చూపించుకుంటూ ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఆయనే సాక్షాత్తు ఆశనులే విధంగా ఆయన ఎంతగానో చేయించుకుంటూ వస్తున్నప్పుడు 7 సంఘములతో ఉన్నటువంటి ఈ లాస్ట్ లౌదికీయ సంఘానికి కూడా ఎంతగానో దేవుడు ఆ యొక్క శక్తి ప్రభావాన్ని ఆయన యొక్క మార్గాన్ని ఆయన ప్రత్యక్షతని చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగానో తెలుసుకోకుండా వాళ్ళు ఎంతగానో ఇది కలిగి ఉన్నారు. అయితే కూడా దేవుడు ఏం చేశాడు, దేవాలయాన్ని కూడా దేవదేవుడు వీళ్ళు ఎంతగానో పరిశుద్ధపరుస్తానికి ఆయన ఎంతగానో చేసి ఎంతగానో దుర్మార్గపు చీకటి పాతాలు కానీ గద్దించి దూరపరిచినప్పుడు ఆయన్ని ఆ యొక్క నిజము ఆయన యొక్క దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని యొక్క పాదాలు హత్తుకుని గాడిది ఎలాగ మోస్తుంది కదండి, ఈ నెల అలాగే ఆయన అంటే ఇష్టమైన వాళ్ళు, ఆయన కలిగిన వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు ఎంతో ప్రభుని సేవిస్తుంటే ఏమంటున్నారు ఈ అపవాది ఏం చేస్తుంది, వీళ్ళలోకి వెళ్ళి వీళ్ళ నోరు మూపించి ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడు అని అంటుంది. చూసారండి, సాక్షాత్ క్రీస్తు ప్రభువారు ఉంటేనే ఆయన స్తుతిస్తుంటేనే నోరు మూయించి అంటుంది అపవాది మనుషుల్లోకి చేరి. చూసారండి, దేవదేవుడు ఎంత సార్వభౌముడు, ప్రత్యక్షత కనబడుతుంది. అపవాది ఎలాగున్నాడు, ఈ దేవదేవుని కుమారుడు ఎలాగుండి రక్షకుడు భాగ్యాన్ని ఎంతగా శుభం చేస్తున్నప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క మార్గాన్ని శుద్ధి చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగా దాన్ని నోరు ముప్పించాడు. మీరు మారకపోతే ఈ యొక్క రాళ్లే దేవుని స్తుతిస్తాయనన్న అంటే దేవుని విధానం తెలియని మనం కూడా దేవుని ఏం చేస్తాం, స్తుతింప చేస్తానని చిన్న పిల్లల స్తుతుల మీద కూడా ఆయన ఆశీనుడై ఉంటాడని ఎంతగా దేవుడు జవాబిచ్చాడు. చూసారండి, అలాగే మనం తెలియక దేవుని తెలుసుకుని ఆయన పాదాల చెంతకు వస్తే మనల్ని ఎదిగింపు చేస్తాడు. ఆ జీవజల నదులను త్రాగింపు చేస్తాడు. ఆయన జీవాధిపతి, జీవపు రొట్టెనిచ్చి బ్రతికించి మంచి ద్రాక్షలుగా చేసి ఆయన పాదులో నిలవబెట్టి ఫలింపు ద్రాక్షలుగా గొప్ప భాగ్యంగా కలిగిస్తాడు. అదే ఈ యొక్క సాధారణ మార్గంలో కారు ద్రాక్షలు కాసి సస్తారు, ఎందుకు పనికిరావు. లాస్ట్ దినాల్లో ఇంత భయంకరంగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, తొట్టెలో వేసి తొక్కుతుంటే అది రక్తంగా మారిపోతుందంట. చూసారండి, ఎంతగా ప్రత్యక్షత పరుస్తూ ఎంతగా దేవుడు వాక్యాన్ని ఫలింపు జీవితాన్ని బ్రతికించే భాగ్యాన్ని దేవునితో ఉండే మెట్టును చూపిస్తూ నిచ్చెనై ఉండి ఎక్కిస్తున్నప్పుడు మనం ఇట్టి రక్షకుని మనం కలిగిండి స్తుతించడానికి, నేడే రక్షణ పొందడానికి, ఆయన ఎవరో తెలుసుకుంటానికి శుభకరమైనటువంటి దేవదేవుని మార్గంలోకి వెళ్ళి జీవవాక్యాన్ని మనం ధ్యానిస్తే, ఆయన వాక్యంలోనికి మెట్టులోనికి మనం వెళ్తే మనం గొప్పగా దేవుని మార్గంలోకి వచ్చి వెలుగులోనికి ఆయనలోని పొందుకున్నవారు, ఆయన నామాన్ని ప్రార్థన చేసిన వాళ్ళు, ఆయనంటే ఇష్టపడిన వాళ్ళు ఎన్నడూ చీకటిలోనికి వెళ్ళడు వాడు. వాళ్ళు నా నామను ప్రార్థన చేస్తే రక్షించబడతారని జీవపు తండ్రి మార్గాన్ని తెలియపరిచిన రక్షకుడు బంగారు దేవుడి క్రీస్తు ప్రభువు గొర్రెపిల్ల విజయ దేవుడిని మనం పొందుకొని ఇట్టి రక్షణ మార్గంలోనికి మనం వెళ్దామండి. దేవుడు వాక్యం ఇంకోటి చదవండి, మత్తయి సువార్త 21 వచనం చదవండి. మరియ ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు అప్పుడు ఉండెను. ద్రాక్ష తోట నాటించి చుట్టూ కంచి వేయించి, చూసారా, అందులో ద్రాక్షల తోటి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరం పోయిను. పండ్లకాలం సమీపించినప్పుడు పంటలో తన భాగం తీసుకుని వచ్చినప్పుడు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది వారు వీరిని ఆ ప్రకారమే చేసి తుదకు నా కుమారుని సన్మానించదనుకుని తన కుమారుని వారి ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు,
ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాము రండి అని అవును తమలో తాము చెప్పుకొని ఆ. అతన్ని పట్టుకొని ద్రాక్ష అవును. తోట వెలుపల పడవేసి చంపిరి. ఆ. కాబట్టి ఆ ద్రాక్ష తోట ఓకే. యజమానుడు ఆ, ఆ స్తోత్రం కాపులను ఏం చూసిరా. చేయను. అందుకు వారు ఆ ఉమ్. దుర్మార్గులను కఠినంగా ఆమేన్. శిక్షించి ఓకే. వాటి కాలంలో యందు తనకు పండ్లను అవును, చెల్లించిన ఇతర స్తోత్రం. కాపులకు ఆ, ఆ ద్రాక్ష తోట గుర్తించడని ఆయనతో చెప్పిరి. ఆమేన్. మరియు యేసు ఆ. వారిని చూచి ఆ. ఇల్లు కట్టువారిని ఓ. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను. ఆమేన్. ఇది ప్రభు వలనే కలిగింది కలిగెను. చూసారా. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఆశ్చర్యము. ఆమేన్. ఆ మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా అని అర్థం కాబట్టి చెప్పారు. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు ఓకే. ఆమేన్. తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. స్తోత్రం. చూసారా ఎంతగా సార్వభౌముడు సర్వసత్యులకు నడిపిస్తూ చూపిస్తూ ఇంతగా ఆదిలో వాళ్ళని మోసం చేసేసానని సంకలు కొట్టుకుంటుంటే వీళ్ళెంతలే ఈ కాలంలో వచ్చే ఈ అంత్య దినాల్లో వచ్చి ఈ మనుషులెంతలే ఈ జనాలెంతలే వీళ్ళ విశ్వాసం ఎంతలే వీళ్ళు బ్రతికెంతలే అనుకున్న వాడిని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? మరొకసారి చదవండి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన ఇది ప్రభు వలనే కలిగింది. ఆమె చూసారండి ఆ ద్రాక్ష తోట కూడా చూసారండి. ఎంతమంది ఆయన దాసులను పంపించిన వాళ్ళందరినీ కూడా ఈ అపవాది ఏం చేస్తుంది? కొందరిని కొడుతుంది, కొందరిని తోలివేస్తుంది, కొందరిని తన ఇష్టం వచ్చినట్టుగా ఎంతగానో చేసి 7 ముద్దలు చేశాను కాకుండా వీళ్ళంతా అనుకుని చేస్తున్నప్పుడు సాక్షాత్తు దైవ కుమారుని కూడా ఏం చేశాడు? పాపిష్టులైన మనుషులు భయంకరంగా చేసినప్పుడు ఆయన రక్తం కార్చి ఆ యొక్క మూలక తలరాయి అయి ఉండి ఏం చేశాడు? ఆయన జయవీరుడు సమాధిని గెలిచి ముద్రని గెలిచి మరణాన్ని ఓడించి ఇరిచి ఆ యొక్క తలను శిరస్సు నరికివేసి అపవాదిని జయవీరుడుగా పునరుద్ధానుడిగా లేచినటువంటి సార్వభౌముడు ఆ యొక్క తండ్రి మధ్యాకాశానికి వెళ్ళి నేను ఎలా వెళ్ళను మళ్ళీ వస్తాను, నేను నన్ను విశ్వసిస్తారని గాడిద మీద కూర్చున్నటువంటి ఈ యొక్క లోక విధానపు జీవితాలను ఆయన పాదాల చెంతకు పెట్టే వాళ్ళతో ఆయన కావాలని కోరుకుని ఆయన యుద్ధకు వచ్చే వాళ్ళని విశ్వసించే వాళ్ళని ఇంకా ఎంత గొప్పగా ఆయన ప్రేమించి హత్తుకునే వాళ్ళని ఇంకా ఎంత గొప్పగా స్వరూపం ఆత్మస్వరూపుడు రక్షిస్తాడు. ఆయన అంటే ఇష్టపడతారు తెలుసా? ఆ సమూహం లెక్కలేని మంది ఉంటారంట ఆ నిత్య రాజ్యంలో. అట్టి భాగ్యం అట్టి దేవుణ్ణి మనం పాదాలు పట్టుకుని ఆ యొక్క బంగారు తండ్రి మూలక తలరాయి అయిన క్రీస్తు ప్రభువారిని మనం కలిగిండి మన కొరకు పంపించిన కన్న తండ్రి యెహోవా తండ్రి సృష్టికర్త ఈ దేవదేవుని మాట విని మనం ఆయనలోకి వచ్చి ఆయన పొందుకుని ఆయన తిని ఆయన కలిగి ఉండి ఆయన పాదాలు హత్తుకుని ఇట్టి వేవేల దూతలతో ఆయన స్తుతించేవారుగా ఆయన పాదాలకు అర్పణైపోయి ఆయన నిత్య వాక్యపు మార్గంలో ఆయన భాగ్యపు మాట విని రక్షించబడి ఆ యొక్క రక్షణ ఏంటో సమస్త ఎలా బాగు చేస్తాడు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, చేసే డాక్టర్కే తెలుసుద్దండి, ఆ చేతులకే తెలిసి ఆయనకే తెలుసుద్దండి, ఎక్కడ ఏది ఉందో ఆ యొక్క పుండు ఉందో ఏదో కోసి తీసేసేది ఆయనకే తెలుసుద్దండి. ఊళ్ళో ప్రపంచంలో వాళ్ళకి ఎవరికైనా తెలుసుద్దా? కాబట్టి ఈ లోక విధానం ఇంత మర్మంగా ఉన్నప్పుడు మరి రక్షించే తండ్రి నువ్వు ఆయన యుద్ధకు వస్తే నేను చచ్చిపోతున్నానని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసిన విద్యతో వాళ్ళని నిన్ను బ్రతికిస్తున్నారు. అలాగే నువ్వు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క నరక శిక్ష నుంచి పాతాళ చీకటాత్మ నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుని యుద్ధకు వస్తే ఆయన కూడా రక్షించి ఎలా ఉండదో ఆయన నీకు చూపిస్తాడు, నేర్పిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆయన జీవ మార్గం ఏంటో తెలియపడు. నువ్వు యోగ్య మనసుతో నిజంగా దేవుని పాదాలు కావాలని ఆయన యుద్ధకు వచ్చిన వాళ్ళు బహుజన సమూహం ఉన్నారంట పరలోక రాజ్యం. అట్టి భాగ్యంలో మనం కూడా ఉంది. యోగ్య మనసుతో ఆయన సేవించి బంగారు తండ్రి నూతన ఈ యొక్క సంవత్సరంలో బహుగా మనం ఆయన ప్రేమించి ఆయన పాదాలు హత్తుకొని ఆయన ముద్దు పెట్టు ఆయన కలిగి ఉండి ఈ రక్షకుడి దేవుని యొక్క మాట విని రక్షించబడి ఆయన మార్గంలోకి వెళ్ళి మేలు పొందుకుని ఆయన కలిగి ఉందామండి. ఆమేన్.